ఏనండి 24 కోట్లు శాంక్షన్ అయితే దాన్ని 300 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దాం. దాంట్లో ఏముండదో మనం దాన్ని ఏంటంటే మన గవర్నమెంట్లో ఏం చేయాలి, దాన్ని 300 హాస్పిటల్గా ప్రమోట్ చేసి జిల్లా హాస్పిటల్గా చేయాలి. దాన్ని మా కోరిక అది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా. దాంట్లో ఏమి లేదు అంటే ఉపయోగం లేదు. ఏముండదు దాంట్లో. 300 హాస్పిటల్ ఎందుకు వేసాను? నేనే వేసాను. బెడ్ పరుపులు వేసాం, మంచాలు వేసాం, అన్నీ వేసాం. మొత్తం అన్నీ కూడా తయారు చేసి పెట్టాం, నీట్గా తయారు చేసాం. ఇవాళ అటువంటి పరిస్థితిలో దాన్ని ఏం చేయాలి? 100 బెడ్ హాస్పిటల్ని 300 బెడ్ కింద మీరు చేయాలి. మీ డ్యూటీ అది. చేయవలసిన బాధ్యత ఉన్నదే. చేసి ఆ 300 బెడ్కి జిల్లా హాస్పిటల్కి చేయాలని చెప్పేసి మా ఆకాంక్ష. మీరు చేయగలరా లేదా అని అడుగుతున్నాం. మా దగ్గర ఏమో డబ్బులు లేవండి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? తర్వాత 4 లక్షలు కూడా మళ్ళీ నేనే తిరిగి వచ్చాను. 4 కోట్లు సారీ 4 కోట్లు కూడా 10 సార్లు తిరిగి ఆనాటి ముఖ్యమంత్రి గారు నూజుడికి ఎంత కావాలంటే పాపం అంత హాస్పిటల్కి ఇచ్చారు. అది తెప్పించి ఆ రోజున ఏంటంటే ఫైట్ చేసి మరి ఇవాళ ఏంటంటే 4 కోట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లు కూడా ఇవాళ పైన ఏమో మళ్ళీ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎవరో తీసుకురాలేదు. ఎవరో తెలుగుదేశం వాళ్ళు మేము తెచ్చామని ఎగురుతున్నారట. మీరు తెచ్చారంటే చెప్పండి. నేనే ఫౌండేషన్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫోటోలు చూడండి. నేనే ఫౌండేషన్ ఇచ్చాను దానికి కూడా. అక్కడ ఉన్నాయా? మీరు చూసారా అసలు? మరి ఎవరు చూపించినట్టు ఇది వాళ్ళు తెచ్చారా? నేను ఒకటే చెప్తున్నానండి. హాస్పిటల్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇది వేరు. ఇవాళ హాస్పిటల్లో నేను వెళ్ళి మొన్న చెక్ చేసినప్పుడు మొత్తం మట్టితో ఉంది. క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా సరిపోవట్లేదు. నేను ఆ రోజునే చెప్పాను, 20 మంది క్లీనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సరిపోవట్లేదు. దీనికి 40 మంది పైచిళ్ళకు ఉండాలి. డాక్టర్స్ కూడా లేరు. జిల్లా హాస్పిటల్ జరిగితేనే ఏంటంటే ఇది విజయవాడ దాకా వెళ్ళక్కర్లేదు. అందరు స్పెషలిస్టు ఇక్కడికి వస్తే 7-8 ఆపరేషన్ రూమ్లు ఉన్నాయి. ఎందుకు పెట్టామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చేయండి? పక్కన ఉన్న ఓడలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదే? ఈ హాస్పిటల్ ఎంత హాస్పిటల్ అండి? ఏలూరు తర్వాత నూజివీడు హాస్పిటల్, విజయవాడ తర్వాత నూజివీడు హాస్పిటల్. 300 బెడ్లు హాస్పిటల్ ప్రొవైడ్ చేసాం. దాన్ని చేయండి మీరు. 300 బెడ్లు చేసి ఇమీడియట్గా ప్రమోట్ చేసి ఇమీడియట్గా ఏంటంటే దాన్ని జిల్లా హాస్పిటల్ కింద పెట్టండి. అదే కదా నేను చెప్పేది ఇన్నాటి నుంచి. అంతేగాని 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అయిందండి అంటారండి? 300 బెడ్ల హాస్పిటల్ ఎక్కడ శాంక్షన్ అవుతుంది? ముందు మనం అంతా కట్టిన తర్వాత దాంట్లో అన్నీ చేసాం, ప్రొవైడ్ చేసాం.